వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. ఇక డీటెయిల్స్ లోకి వెళితే జర్నలిస్టులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుంది అని కేటీఆర్ అన్నారు. సీఎంని విమర్శిస్తూ వీడియోని పోస్ట్ చేసి జైలు పాలైన మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులతో ఆడబిడ్డలను జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా? రేవతి, తన్వికి జరిగిందే రేపు మిగతా జర్నలిస్టులకి కూడా జరగవచ్చని మీడియా గొంతు విప్పి రేవంత్ రెడ్డి అక్రమాలపై మాట్లాడాలి అని అన్నారు. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, పెద్దలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి గారు, డాక్టర్ శ్రవణ్ దాసోజ్ గారు, అదేవిధంగా మా నాయకులందరం మరి ఈరోజు వారికి సంఘీభావం చెప్పడానికి, వారికి ధైర్యం చెప్పడానికి, మీరు జనం ఆవేదనని ప్రజల ముందు ఆవిష్కరిస్తే, రాష్ట్రం ముందు ఆవిష్కరిస్తే మీ మీద అక్రమ కేసు పెట్టారు తప్ప మీరు చేసిన తప్పేమీ లేదు అని వారికి ధైర్యం చెప్పడానికి వారి కుటుంబ సభ్యులను కూడా కలిసినాం. వారికి ధైర్యం చెప్పాం. తప్పకుండా వారి తరపున న్యాయ పోరాటం చేస్తాం. ఇందులో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. నువ్వు జైల్లో పెడతాను అంటే భయపడడానికి ఎవడు కూడా ఇక్కడ ఊరికనే ఆకాశంలోంచి ఢిల్లీ నుంచి పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు ఎవడు లేడు. మేమందరం జనం నుంచి వచ్చిన వాళ్ళం, ఉద్యమాల్లోంచి వచ్చిన వాళ్ళం, ఎవరికి కూడా భయపడేటోళ్ళం కాదు. జైళ్లకి, కేసులకి, బెదిరింపులకి, నీ ఊకదంపుడు ఉపన్యాసాలకి భయపడేటోడు ఎవడు కూడా లేడు. పెట్టుకో, ఏం కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకో. కానీ ఒకటి మాత్రం పక్కా, రేవంత్ రెడ్డి గారు, రేపు ఇదే శాస్తి నీకు కూడా జరుగుతుంది. నిన్ను ఈరోజు నీకు వంతపాడుతున్న వాళ్ళకు కూడా తప్పకుండా జరుగుతుంది. నేను జర్నలిస్టు సోదరులను కూడా అడుగుతా ఉన్నా, సోదరిమణులను కూడా అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్లకు జరిగింది రేపు మీకు కూడా జరగవచ్చు. కేవలం వాళ్ళ తప్పేంది? ఈరోజు జనం తిడుతుంటే, జనం ఆక్రోశిస్తుంటే వారికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడమే తప్ప, వారి వేదనను రాష్ట్రం ముందు ఆవిష్కరించడం తప్ప, సమాజం ముందు బయట పెట్టడం తప్ప ఏం చేశారండి తప్పు వాళ్ళు?